హే గాయ్స్, దిస్ ఇస్ బాలు ఫ్రమ్ అమలాపురం. మన అమలాపురం నుంచి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు బయలుదేరాను. నేను బయలుదేరింది అయితే మార్చి 18వ తారీఖున 2025న. మా ఊర్లో అప్పటికి బస్సు రాదు. సో మీ బస్సు ఎక్కాలంటే బండాలంకి వెళ్ళి ఎక్కాలి. ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్ళాలంటే మన అమలాపురం నుంచి 1420 కిలోమీటర్స్ వరకు ఉంది ఎగ్జాక్ట్ గా. మన అమలాపురం నుంచి ఆర్టీసీ బస్సు వేశారు. టికెట్ కాస్ట్ అయితే 10,800. మాకు ఆ లోపల నుంచి గంగులకు దగ్గర అనమాట మా ఊరికి. సో మాకు బండాలంకలోనే ఎక్కుతామన్నమాట. ఏదైనా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఏ ఊరైనా ఎక్కువగా వెళ్ళాలంటే సరే బండాలంకలో ఇది వీరభద్ర స్వామివారి గుడి. ఇక్కడ ఎక్కుతాం. ఇక్కడ అవుతుంది ఎక్కువగా బస్సులు అవి కూడా. ఇంకా రావాలి, ఇంకా టైం పడుతుంది బస్సు రావడానికి. ఎంత టైం వెయిట్ చేయాలన్నది చూద్దాం. నేను 12:30 నుంచి బండాలంకలో వెయిట్ చేస్తే 1:30 అవుతుంది తప్ప బస్సు జాడే కనిపించట్లేదు భయ్యా. ఇంకెంచేపటికి వస్తుందో ఏంటో. మొత్తానికి 2:00 లొకేషన్ దగ్గరకు వచ్చింది. అన్నవరంలో ఆపారనమాట. ఫస్ట్ స్టాప్ ఇది అన్నవరంలో. ఎవరైనా టోలెస్ పోసుకోమని చెప్పేసి అన్నవరంలో ఆపారు. ఖాళీ గ్రౌండ్ కనపడుతుంది మొత్తం. ఎక్కడికంటే అక్కడ పోసుకుంటారు అన్నారు వాళ్ళు. మీకు దూరం నుంచి కనబడుతుంటే అక్కడ అన్నవరం టెంపుల్ ఒకటి కనబడుతుంది, చూసారా లేదో. మనకి టీ అలవట్లేదు కాబట్టి టీ తీసుకోలేదు. అందరూ టీ తాగుతున్నారు. ఇక్కడ అందరూ టీ తాగితే మేము మాత్రం ఈ గొట్టల ప్యాకెట్లు కొనుక్కున్నాం వీళ్ళ దగ్గర. ఒక హైవే మాట, హైవే పక్కన ఆపారు ఇలాగా. ఫస్ట్ డే అయితే మాత్రం ఎవరి బిల్లు ఎలా కట్టుకోవాలంట. చూద్దాం తర్వాత రేపు నుంచి వెళ్ళి పెడతారా లేదా అన్నది. ఈరోజు చపాతీలు రాయించి నేను మా అన్నయ్య ఒకటేనే. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా టిఫిన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ బస్సు ఆగింది కదా, అక్కడ మజ్జిగ అనుకుంటున్నాను. ఇది కాదు, కొల్లంట. నాకు కూడా తెలిసింది మజ్జిగంట. కొల్లు అని చెప్పి ఏడిపించాడు ఇప్పుడు దాకా నన్ను. మజ్జిగంట. బస్సు ఎక్కిన రోజు అంతా ట్రావెలింగ్ సరిపోయింది. చూడొచ్చు ఇక్కడ మీకు భువనేశ్వర్ 67 కిలోమీటర్లు చూపిస్తుంది. సీ బీచ్ అని ఉంది, అదైతే 4 కిలోమీటర్స్ ఉంది. బట్ సీ బీచ్ కూడా తీసుకుని వెళ్ళలేదు వీళ్ళు. ఎటు కాకుండా ఇలా రోడ్డు పక్కన ఆపేస్తారు అంటే అర్థం కాలేదు నాకు. అప్పుడే 1/2 అవర్ నుంచి పైన బస్సు అక్కడ ఆగుంది. రూమ్ మాట్లాడాలని చెప్పేసి వెళ్ళారంట వాళ్ళు. రూమ్ మాట్లాడి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కిస్తున్నారు. ఎందుకు రూమ్ సెట్ అయిపోయింది అక్కడ. రూమ్కి స్ట్రెస్ అవ్వాలి ఇప్పుడు. ఇక్కడ రూమ్ ఒకటి తీసుకున్నమాట మా వాళ్ళు. ఈ లోపల టిఫిన్కి అంతా రెడీ చేస్తున్నారు. ఇందాక బయట లొకేషన్ చూపించాను కదా మీకు. ఈ లోపల ఇలా 2 రూమ్స్ ఇచ్చాడు. ఆ 2 రూమ్స్లోనే అందరూ రెడీ అయ్యి రావాలన్నమాట. మనం అయితే రెడీ అయిపోయాం. ఇంకా బయట ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. చూద్దాం ఈరోజు టిఫిన్ ఏం పెడతారు అన్నది. సో ఫస్ట్ డే టిఫిన్ అయితే ఇది మన చిన్న బ్రెడ్ తెచ్చుకున్నాం అనమాట. మనకి డే 1 మార్నింగ్ టిఫిన్ అనమాట. అక్కడ టిఫిన్ కంప్లీట్ అయిపోయినా టెంపుల్కి వెళ్తున్నాం. ఇలాగా మనకి ట్రిప్లో కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నేమ్ కార్తీక్ మత భీమవరం అంట. మేము ఇప్పుడు ఇటు నుంచి వచ్చామన్నమాట. ఇటు కూడా వేరే రూట్ ఉంది, ఇటు కూడా వేరే రూట్ ఉంది. అయ్యమ్మా, అన్ని రూట్ల నుంచి షాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఖాళీ లేదు షాప్స్కి. అక్కడ మార్నింగ్ 7 అయిన టైము. ఈ టైంకి షాప్స్ ఇలా ఉన్నాయి. ఇంకా 10-11 అయితే కనుక చూడక్కర్లేదేమో. చూస్తే మనకి టెంపుల్ కనబడుతుంది, చూసారా. అదే టెంపుల్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నమాట. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అనేది అక్కడ చూసుకోవచ్చు మీరు. అమ్మా, ఎక్కడ కూడా లైన్ ఉంది భయ్యా. మార్నింగ్ 7:30 అవుతుంది టైము. ఇది చూడండి, మన ఇండియన్స్కి అయితే 40 రూపీసే. బట్ ఫారెన్ సిటిజన్ వస్తా కానీ 600 అంట. పాపమ్మ. వీడియో కోసం అని చెప్పి లైన్లోకి వచ్చాం. కానీ మా బస్సులు నన్ను లైన్లో చూసి నువ్వు తీసుకొచ్చే తమ్ముడు అని చెప్పేసి ఒక్క టికెట్ తీస్తే, మా అన్నయ్యకి నాకు 2 టికెట్లు తీసేవాడిని. అలాంటిది 11 టికెట్లు తీయాలి ఇప్పుడు ఈ డబ్బులతోటి. నేను టికెట్ తీసే గ్యాప్లో మా అన్నయ్య వాళ్ళు ఫోటోగ్రాఫర్తో ఫోటో మాట్లాడారంట. ఎక్కువగా ఎప్పుడు క్యామ్లో ఫొటోస్ తీసుకోము. బట్ మా అన్నయ్య వాళ్ళు తీయించుకున్నారని చెప్పి మనం కూడా తీయించుకున్నాము. సో ఆ ఫోటో ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము ఇప్పుడు. ఇది చూపించి 40 రూపీస్ అన్నారు. సరే అని చెప్పి తీయించుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఈ సైజ్ చెప్తున్నాడు. ఈ సైజ్ ఇస్తారంట. 10 సైజ్ ఎవరంట. 10 సైజ్ కావాలంటే 150 రూపీస్ చెప్తున్నారు. మ్యాటర్ ఏంటంటే ఈ 10 సైజ్ ఫోటో ఉంది కదా, ఇది 40 రూపీస్కి ఇస్తా అంటున్నాడు. సరే అని చెప్పి మా అన్నయ్యలు తీయించుకున్నారు. కానీ తీయించుకున్నాక ఆడ ఏం చెప్తున్నాడు, ఈ సైజ్ ఇస్తాను మీకు అంటున్నాడు. ముందే చెప్పాను కదా ఈ సైజ్ ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మోసపోకండి మీరు కూడా. అలా మోసం చేసింది మనోడే. క్యాప్ పెట్టుకున్నారు. పుష్ప, యు నో పుష్ప? నో పుష్ప, ఓన్లీ ఎన్టీఆర్. త్రిబులర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఓకే ఓకే ఓకే, ఠీక్ హై. నో మహేష్ బాబు, ఎన్టీఆర్ స్టైలిష్ స్టార్. నై అల్లు అర్జున్, ఓన్లీ ఎన్టీఆర్. ఇది మన ఫోటో అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. ఇది అసలు లైఫ్లో నేను ఎప్పుడు ఈ ఫోటో తీయించుకోలేదు. ఫస్ట్ టైం అన్నమాట. ఇలాగా ఫోటో ఇలా తీయించుకోవడం ఎప్పుడో మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్లో తీయించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తీయించుకున్నాను. అలాగా మనకు బస్సులో కలిసారన్నమాట. సో అన్నీ బ్యాగ్లో పెట్టేసాం అవి కూడా. అన్న మన పేరు శంకర్. మన బ్రోదర్ రాజు అన్నమాట. సో గాయస్, ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ అయితే కార్నర్కి ఇచ్చారు. ఇదే నిన్న డే 1 అన్నాను కదా, బట్ అదంతా ట్రావెలింగ్లోనే పోయింది. సో ఇదే డే 1 ఇంకా లెక్కేసుకుందాం మనం. మన ఫస్ట్ స్టాప్ అయితే ఇదేమాట భయ్యా. ఆ టికెట్ కలెక్ట్ చేసే వాళ్ళు చూడండి, మొఖం అలా పెట్టి కూర్చున్నాడు. కొంచెం నవ్వుతా అసలు రివ్వత అనుకున్నాడు ఏంటో మరి. సో టికెట్ అంటే జస్ట్ అలా చింపుకుని ఇచ్చేస్తున్నారు అనమాట మనకి.
చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో? నేను లోపలికి వెళ్తే తీస్తున్నాను వీడియో. ఇది ఇంత దూరం నుంచి తీస్తున్నాను. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో? ఈ శిల్పాలన్నీ ఎలా ఉన్నాయో చూసారా? అసలు భలే కట్టారు అండి. అసలు ఎలా ఉందంటే ఒక్కొక్క శిల్పం భయ్యా భలే ఉంది. అసలు అప్పట్లో ఎలా కట్టారంటే చాలా గ్రేట్. అసలు ఇంకా చిన్నకుండా కానీ మెట్లు ఎక్కుతుంటే మాత్రం తోలు తిరిగిపోతుంది భయ్య. చాలా పెద్ద పెద్ద మెట్లు. ఇది సోనేముత్తి రథం అనమాట. ఎదర గుర్రం చూడొచ్చు, ఆ వెనకాల చక్రం చూడొచ్చు. అది అక్కడ చక్రం 10 రూపీస్ నోటు మీద మనం ఏదైతే చూస్తామో అది ఇదే అనమాట. టెంపుల్ ని సైడ్ నుంచి వస్తే ఎలాగుంటది. అక్కడ గైడ్స్ ఉంటారు భయ్య. వాళ్ళైతే జస్ట్ సూర్యుడు నీడ ఈ చక్రం మీద పడగానే ఆ నీడ చూసి టైం చెప్పేస్తారు. ఇక్కడ ఈ వరకు ఛాయాదేవి టెంపుల్ కూడా ఉండేదంట. బట్ ఇప్పుడు మొత్తం నాశనం చేస్తారు. అందరూ చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగా ఇదే చావాదేవి అమ్మవారి టెంపుల్ అంట. అక్కడ ఉన్నారు కదా ఆవిడే ఈ వరకు అమ్మవారి కింద నిలబెట్టారు అంటారు మరి. ఇక్కడ ఉంటుంది అక్కడ ఈ చెట్టు దగ్గర చాలా మంది కింద కూర్చుంటున్నారు. అక్కడ చెట్టు కింద. కానీ చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది అక్కడ చూడడానికి. టెంపుల్ చూడడం కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోతున్నాం బయటికి. ఇక్కడ బుట్ట ఉంటున్నారు. ఈ బుట్ట 50 రూపాయలు అంట. ఇందులో స్వీట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం. అక్కడ నుంచి ఇప్పుడు పూరి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ మీకు సీ బీచ్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా. ఇదే ఆ సీ బీచ్ అనమాట. అంటే ఇది ఆఫ్టర్నూన్ అనమాట. పూరి దగ్గర ఆపేడు బండి తీసుకొచ్చి. ఇక్కడ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే ఆటోస్ మీద వెళ్ళాలంట. కానీ దానికంటే ముందర లంచ్ పెడుతున్నారు ఇక్కడ. భోజనం చేసేసి ఇక్కడే డైమండ్ లంచ్ మటేబుల్ దగ్గర. ఇక్కడ ఒకే ఒక చిన్న బకెట్ ఉంది. అది ఒక బకెట్. ఆ బకెట్ లో నీళ్ళు అందరూ కడుక్కోవాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ కి 6 కిలోమీటర్లు ఉంది అనగానే బస్సు ఆపేశారు. ఇక్కడ నుంచి బస్సు సెలవు లేదు అన్నారు. అక్కడ ఆటోస్ కూడా ఉంటాం. మనం అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవచ్చు. అప్ అండ్ డౌన్ కి ఆటో కూడా అయితే 150 రూపీస్ చెప్తాడు. బట్ మా డ్రైవర్ అయితే 120 రూపీస్ మాట్లాడారు. ఆటో ఎక్కాను 120 రూపీస్ తీసుకున్నాడు అప్ అండ్ డౌన్. దానికి కూడా టెంపుల్ దగ్గర ఆపట్లేదు. మళ్ళీ 1 కిలోమీటర్ అవతల ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలంటున్నాడు. దూరం నుంచి వస్తుంటే అదే టెంపుల్ అనమాట. ఒకటి మీరు అబ్జర్వ్ చేసేలేదు తెలియదు కానీ ఇక్కడ బిల్డింగ్స్ అన్ని ఒకటే కలర్స్ లో ఉన్నాయి. చూడండి కావాలంటే. ఇది ఒకట అదిగో అవన్నీ ఒకటే రంగులో ఉన్నాయి. అదేంటి అర్థం కావట్లేదు నాకు. మేము ఏం చేసామంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి చెప్పులు బస్సులో ఉంచేసాము. మెట్ట మధ్యాహ్నం వెళ్ళేమో టెంపుల్ కి. మొత్తం కాలుపుని బీభత్సంగానే. టెంపుల్ లోపల మాత్రం మొబైల్స్ ఎలా ఉండవు. కానీ టెంపుల్ పక్కన పెట్టుకోవడం ఉంటుందిలేండి. ఇవన్నీ కూడా నేను దర్శనం కంప్లీట్ అయ్యగా తీసిన వీడియోస్. మీరు మెట్ట మధ్యాహ్నం వెళ్తే కనుక చెప్పులు వేసుకుని వెళ్ళిపోండి. మొబైల్ ఇచ్చినప్పుడు చెప్పులు కూడా ఇచ్చేయచ్చు అక్కడే. ఎక్కువగా మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళారంటే పర్లేదు. ఇంకా కాల్ కలవ మీకు. మనకి పూరిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు భువనేశ్వర్ వెళ్తున్నాము. ఇక్కడ టీ కోసం ఆపారన్నమాట. మనకి టీ అలవాట్లేదు కాబట్టి టీ తీసుకోలేదు. టీ తాగిన వాళ్ళని ఎలా ఉందో రివ్యూ అడుగుతాము. అంటే మీరు టీ తాగారని బాగాలేదన్నా? నచ్చలేదా మీకు? మరి ఎందుకు ఆపారన్నా? ఇక్కడ భువనేశ్వర్ లో బస్సు ఆపారు. పూరి నుంచి డైరెక్ట్ భువనేశ్వర్ వచ్చేసాం. ఇంకా భువనేశ్వర్ దిగిన వెంటనే బయలుదేరన్నమాట దర్శనం చేసుకోవడానికి. చూడాలి ఎంత పడుతుంది ఏంటి అనేది దర్శనం మాత్రం. పూరి ఒకటి భువనేశ్వర్ ఒకటి చూడడం గోపురాలు అవి కూడా ఒకలాగా ఉన్నాయన్నమాట. మొబైల్స్ లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ కూడా మా దర్శనం అయిపోయిందాక వీడియో చేస్తున్నాను మీకు. భువనేశ్వర్లో కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ డే 1లోనే మాట. என்ன జరిగిందని అడిగితే ఓన్లీ 1 డేలోనే 3 వరకు అవగొట్టేసాం మ్యాక్సిమం. కానీ 2 దానికి ఫోన్స్ అలవ్ లేవు. ఒక 2 గంటలకు కూడానే. డే 2 మార్నింగ్ అనమాట. ఇది ఒక ప్లేస్లో బస్సు ఆపారు. ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. మేము వచ్చిన బస్సు అయితే ఇది మొన్న మేము అమలాపురం నుంచి 12వ తారీఖున అమలాపురం నుంచి బస్సెస్ అయితే ఉన్నాయన్నాను కదా. అది ఈ బస్సు అనమాట. ఇది ఇక్కడ చూసుకోవచ్చు చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. సో అదే బస్సు రూట్లో మన బస్సు కూడా ఆపారన్నమాట. అందులో బోట్లు పెట్టుకుని వెళ్తున్నారు ఏంటి మ్యాటర్ అంటే మేము కూడా ఇలా లైవ్లోనే చూసుకోవాలి. నాకు అర్థం కావట్లేదు భయ్య. ఇలా లైవ్లోనే ఇప్పుడే చూసుకోవాలా. బాత్రూమ్స్ ఏమి ఉండవు ఇక్కడ. మ్యాటర్ అంటే ఎదురు వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. పాపం ఫీల్ అయ్యాను ఎక్కడ ఆపేడు ఎంట్రీ తీసుకొచ్చని చెప్పేసి. కానీ మంచి ప్లేస్లోనే ఆపేడు బ్రో. నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఎప్పుడు వాటర్ ఫాల్స్ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. హే ఇప్పుడు మనం ఈ వాటర్లోనే ములిగి తేలిపోతాం. బస్సు కూడా లాగొచ్చాం మేము కూడానే. మ్యాటర్ ఏంటంటే బస్సు దిగిన తర్వాత లొకేషన్ బాగుందని వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బస్సు ఆగిన వెంటనే మేము వెళ్ళిన తర్వాత బస్సు లొకేషన్ మార్చేసాడంట. అయ్యమ్మా ఇప్పుడు ఆ బస్సు కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం మేము. ఎంత దూరం వెళ్ళాలంటే తెలియట్లేదు. కొన్ని బస్సులో ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళకి వచ్చినట్టు ఉంది భయ్య బయటికి. ఇంకోటి ఏంటంటే టైము 7, 8 అయ్యింది. ఈ టైం చూడండి ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. పక్కాగా వర్షం పడుతుంది భయ్య. పక్కాగా వర్షం పడేలా ఉంది. ఎందుకంటే పైన పిడుగుల సౌండ్ కూడా వినపడుతుంది. చినుకులు కూడా పడుతున్నాయి. సో వర్షం రాకముందే మేము బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలి. లేకపోతే బిస్కట్టే ఇంకా. అన్న ఏందన్నా వదిలేసి వెళ్ళిపోయారంట మీ వాళ్ళు? వదిలేసి వెళ్ళిపోయారు. నేను అప్పటి ఇరుక్కుపోయాను. నీతో పాటు మమ్మల్ని కూడా ఇరికించావు కదా అన్న. అంటే ఇంక ఎంత దూరం నడాలన్నా? ఇంకా 1/2 కిలోమీటర్ నడాలి. బస్సు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఫైనల్గా వచ్చేసాం భయ్యా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా. తీసుకొచ్చి బస్సు ఎక్కడ పెట్టారనమాట. ఇప్పుడు అర్థమైంది బస్సు ఆగిన దిగి బయటకు వెళ్ళకూడదురా బాబు అని చెప్పి. మన డ్రైవర్కి రీనే. అన్న హాయ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న.
కెప్టెన్ గారు పాపం చాలా కష్టపడుతున్నారు అన్న. ఏంటన్నా వదిలేసి వచ్చేసారండి అన్న. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చామన్న అక్కడ నుంచి. బాగుండన్న పైనుంచి పక్క నుంచి ట్రాఫిక్ అన్న. ఎలా వచ్చామనుకున్నాం అన్న, గాలి వేస్తున్నాను పక్కన ఎగిరిపోయిలో ఉన్నామన్న. ఆయన కూడా వచ్చేసామన్నా. బస్సు ఇక్కడ రాదా? మరి బస్సు వదిలేసి వచ్చింది. బస్సు వదలలేదు కదా బ్రదర్. అయ్యో మీరు ఎలా వచ్చారు మరి ఇక్కడికి? బస్సులోనే. మరి మమ్మల్ని వదిలేసారు అక్కడ? బస్సులోనే ఉన్నారు కదా. మమ్మల్ని వదిలేసి వచ్చేసారు కదా. తర్వాత మేము వేరే లొకేషన్కి వచ్చామన్నమాట. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాము. డే 2 మార్నింగ్ టిఫిన్ మాట ఇది. బజ్జీ పెట్టారు, కాకపోతే అందరూ పెట్టట్లేదు, సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పి. మా అన్నయ్య కావాలని ఎంచుకున్నాను అనమాట. పిండి అంతా పిండే. సో గాయస్ ఇది డే 2 అనమాట. ఐ మీన్ మీకు మొన్న డే 1 అని చెప్పాను, కానీ డే 1 అంతా ట్రావెలింగ్లోనే పోయింది. సో తర్వాత నుంచి డే 1 అని చెప్తున్నాను. ఇది డే 2 మాట. డే 2 ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి ఇలా సైడ్కి ఆపారు హైవేలోనే. 1:30కి ఆపారు. బట్ అప్పుడు ఎవరు 10 అన్నారు. ఇంకా మళ్ళీ 2:30కి ఆపారు. చూడాలి ఈరోజు ఐటమ్స్ ఏం పెడతారో ఏంటి అన్నది కూడా చూపించాలి బ్రో అనుకోకండి. ఆడలేదని చెప్పేసి హైవే పక్కన రోడ్ ఆపింది కదా, ఐ మీన్ లంచ్ చేయడానికి ఆగాం కదా, అప్పుడు ఆరేస్తున్నారు. బట్టలు ఆరేసుకుంటున్నాం అప్పుడు అందరూ అలాగా. డే 2 లంచ్ మాకు. డే 2 లంచ్. డే 2 అంతా మనకి జర్నీలోనే సరిపోయింది అనమాట. డే 2 ఇంకేంచి టెంపుల్స్కి వెళ్ళడానికి. సో గైస్ ఇది డే 3 మార్నింగ్ అనమాట. ఒక పెట్రోల్ బంక్, ఇది పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అయితే తీసుకొచ్చి ఆపారు. సో ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి 150 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇక్కడ ఇంకెక్కడే టిఫిన్ అండ్ లంచ్ కూడా చేసిన తర్వాతే వెళ్దాం అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మ్యాటర్ ఏంటంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మంచి ప్రైస్ అనేది దొరుకుతుందేమో అన్లోడ్ చేద్దాము అని. అన్లోడ్ అంటే మీరు ఏదనుకుంటున్నారు అదే. అబ్బా మన సైడ్ కూడా ఎప్పుడు ఎంత అలాగా చూసి చేయలేదు అడుగులు. పరిగెట్టుకున్నాం అబ్బా, రోడ్ క్రాస్ చేయడానికి పరిగెట్టుకున్నాం. మా వాళ్ళు వచ్చే కష్టాలు చూసే ఒక్కొక్కరి దగ్గర బాటిల్స్ అలా ఉంటాయి కదా. అయ్యో మా కష్టం పొగడు కూడా రాకూడదు. ఇది డే 3 మార్నింగ్ టిఫిన్ అనమాట. నేను నైట్ బజ్జీ కూడా కనిపించింది అక్కడ, ప్లేట్లు వేస్తాను. గైస్ మ్యాటర్ ఏంటంటే ప్రయాగ్కి ఇంకా 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అయితే కనుక చాలా గట్టిగా అవుతుంది. ఎలాగవుతుందంటే ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళడానికి 1 or 2 hours పడుతుంది, అంత అలా అవుతుందన్నమాట. సో ఇలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇలా వంటల సెక్షన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడే మన టిఫిన్ కంప్లీట్ అయింది. బయట న్యాచురల్ జ్యూస్ అంత బాగాలేదని చెప్పేసి ఇంకా లోపలే సెట్ అయిపోయినా. వెళ్ళి వెళ్తున్నారు స్నానం చేయడానికి, కానీ బయటకు వచ్చినప్పుడు ఇంకా చెప్పట్లేదు అనుకుంటే వెళ్ళేది అలాగా ప్రయాగరాజ్ కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాం కాబట్టి ఇంక డైరెక్ట్ అక్కడే చేద్దాం అనుకున్నా. నిన్నే వాటర్ ఫాల్స్లో చేసాం కాబట్టి ఈరోజు ఇంకా నైట్ వెళ్తాం కాబట్టి నైట్ అక్కడ చేద్దామని ఫిక్స్ అయిపోయినాక నేను ఇంకా బయటికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఉండిపోయాను. ఇంకా కాల్ మీద కాల్ వేసుకుని హాయిగా దజ్జాలు కూర్చోవడమే. ఏమంటావు కత్తిక్? సో గ్యాస్ మహాకుంభాలు వచ్చిన తర్వాత ఇది మేము దిగిన బస్సు అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు 2 వ్యాన్స్ మాట్లాడారు, అదో వ్యాను ఇదో వ్యాను. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము. మీరు దూరం నుంచి పార్కింగ్ కనబడుతుంది మనకి. సో మా బస్సు కూడా ఇక్కడ ఆపేశారు. ఇక్కడ నుంచి ఇలా 2 వ్యాన్స్ మాట్లాడారు అనమాట, అదో వ్యాన్ ఇదో వ్యాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి ఏ టైంకి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఇప్పటికే బాగా అంత ఎక్కువ అయిపోయింది. సో ఎక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఎక్కువ లాగ్ చేయకుండా సెకండ్ పార్ట్ కూడా త్వరగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సీ యు నెక్స్ట్ వీడియో గైస్.